మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ఈగల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ 9న ఆడియన్స్ ముందుకు రాబోతోంది మూవీ. ఈగల్ పై మాస్ మహారాజా చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. ఇంతకు ముందు వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాల టైంలో కూడా అతను ఇంతే కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. బట్ రిజల్ట్ ఆ రేంజ్ లో రాలేదు. ఈ 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఇక సంక్రాంతి నుంచి తప్పుకొని సోలో రిలీజ్ డేట్ సంపాదించుకుని మరీ రాబోతోన్న రవితేజ ఈగల్ సినిమాకు సంబంధించి మరో పత్తి వ్యాపారం అంటూ కొత్త వార్తలు వస్తున్నాయి. మరి పత్తి వ్యాపారంలో ఈ మొండి మూతబరి చేసిన విధ్వంసానికి ఆడియన్స్ బలవుతారా లేక బాక్సాఫీస్ షేక్ అవుతుందా? రవితేజ సినిమా అంటే టాక్ తో సంబంధం లేకుండా థియేటర్స్ కు వెళ్లిపోయే ఫ్యాన్స్ చాలానే ఉన్నారు. సినిమా బాగుంటే బాక్సాఫీస్ బద్దలైపోతుందంతే. లేకపోయినా మినిమం గ్యారంటీ అనిపించుకున్నాడు ఒకప్పుడు. కొన్నాళ్లుగా ఈ మాట వినిపించడం లేదు. అయితే ఈ 9న విడుదల కాబోతున్న ఈగల్ పై భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా రవితేజ ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు. తన గెటప్ గురించి పదే పదే చెప్పుకుంటున్నాడు. జుట్టు పెంచుకుంటే కొత్త గెటప్ ఎలా అవుతుందో కానీ సినిమాలో చాలా వరకు లుంగిలోనే కనిపిస్తాడట. అందుకే గెటప్ అంటున్నారేమో కానీ ఈ కథ గురించి ఇప్పటికే చాలా వరకు చెప్పుకుంటున్నారు. ఈగల్ ట్రైలర్ చూసి ఇదేదో యాక్షన్ లవర్స్ కు సంబంధించిన సినిమా, మనకెందుకులే అని ఇప్పటికే ఫ్యామిలీ ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. బట్ అలాంటిదేం లేదు. ఈ మూవీ అన్ని వర్గాలకు నచ్చుతుందని ప్రమోషన్స్ లో చెప్పుకుంటున్నారు. ఇక కథగా చూస్తే ఇది పత్తి రైతులకు సంబంధించిన స్టోరీ అంటున్నారు. ఒక ప్రాంతంలోని పత్తి రైతులను మోసం చేసిన ఓ కార్పొరేట్ సంస్థతో ఆ ప్రాంతానికి చెందిన ఓ రైతు కొడుకుగా రవితేజ కనిపిస్తాడట. కానీ అతని నేపథ్యం వేరే ఉంటుందని, అదే సినిమాకు హైలైట్ అవుతుంది. ఆ నేపథ్యం వల్లే ఎంతో పెద్దదైన బలవంతమైన కార్పొరేట్ శక్తులతో ఫైట్ చేస్తాడని చెబుతున్నారు. నిజానికి పత్తి రైతుల ఆత్మహత్య అనే వార్తలు నిత్యం వార్తల్లో చూస్తూనే ఉంటాం. అందుకు కారణమైన వారి కోణంలో సాగుతుంది అనుకోవచ్చు. మరి పత్తి కథ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుంది? ఈ పత్తి వ్యాపారానికి బాక్సాఫీస్ వద్ద మంచి గిట్టుబాటు ధర వస్తుందా లేదా అనేది చూద్దాం. బట్ ఈ మూవీ తేడా కొడితే మాస్ మహారాజా రేంజ్, ఇమేజ్ చాలా వరకు దిగజారుతుందనేది మాత్రం నిజం.